విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350కి దాటింది. అయితే గత రాత్రి మరో 15 మంది డయేరియాలో లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక న్యూ రాజరాజేశ్వరిపేటలో కొత్తగా డయేరియా కేసులు నమోదయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేట నివాసులు ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మూయించారు. ఇంటింటికి మంచినీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు. విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350కి దాటింది. అయితే గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక న్యూ రాజరాజేశ్వరిపేట కొత్తగా డయేరియా కేసులు నమోదయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేట నివాసులు ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మూయించారు. ఇక ఇంటింటికి మంచినీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు. బెజవాడలో ప్రబలుతున్న డయేరియా వల్ల ఇప్పటికే 2 మహిళలు అయితే మృత్యువాత పడ్డారు. అటు దీనికి సంబంధించి వందలాది మంది ఈ డయేరియాకి సంబంధించి వందలాది మంది హాస్పిటల్లో అయితే జాయిన్ అవడం జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలో సరఫరా అవుతున్న కలుషిత నీటి వల్ల మాత్రమే వాంతులు విరోచనాలు అవుతున్నాయని ప్రజలైతే హాస్పిటల్లో అయితే జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఉండే 57వ డివిజన్కు సంబంధించి న్యూ రాజరాజేశ్వరిపేటలో వారం రోజులుగా మంచినీటికి సంబంధించి కుళాయిల్లో దుర్వాసనతో కూడిన నీరు వస్తుందని చెప్పి సంబంధిత నీటి సరఫరా అధికారులకి దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోవట్లేదంటూ న్యూ రాజరాజేశ్వరి పేట నివాసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ డయేరియాకి బారిన పడిన వారు చాలా మంది మొదటిగా ఆర్ఎంపీ వైద్యుల దగ్గర చికిత్స చేయించుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగంగానే వాళ్ళ దగ్గర చేయించుకున్న చికిత్స తర్వాత ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లో అయితే జాయిన్ అవుతున్నారు. అటు కలుషిత నీటి సరఫరాకు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేయకుండా అటువంటి నీటిని సరఫరా చేయడం ద్వారానే ఈ డయేరియా ప్రబలిందంటూ స్థానికంగా ఉండేవారు ఇప్పటికే చెప్తున్నప్పటికీ ఈ కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడ్డ 2 మహిళలు కూడా న్యూ రాజేశ్వరిపేటకు చెందిన వారే అవడంతో ఆ న్యూ రాజేశ్వరిపేటలోనే కలుషిత నీరు సరఫరా అయిందన్న అనుమానాలు ఇప్పటికీ ఎక్కువగానే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ డయేరియాకి సంబంధించి బారిన పడి వారి సంఖ్య 350కి పైనే చేరినప్పటికీ న్యూ రాజేశ్వరిపేటలో కూడా డయేరియా బాధితులకి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ జరిగిన ఘటనపై క్షేత్రస్థాయి నుంచి విచారణ చేసేందుకు వైద్య బృందం ఒకటి ఇప్పటికే నిన్నటి ఆదివారం ఉదయం న్యూ రాజేశ్వరిపేటలో పర్యటన అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, డయేరియాకి సంబంధించి నీటి శాంపిల్స్ కానివ్వండి అక్కడ ఉన్న రోగుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. న్యూ రాజేశ్వరిపేటకి ఇప్పటికే డయేరియా కేసులు రోజుకు పెరగడంతో రాజేశ్వరిపేట నివాసితుల్లో ఆందోళన పెరుగుతూనే ఉంది. అటు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ డయేరియా వల్ల ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే వస్తుంది. ఇటు మరణించిన వారి సంఖ్య కూడా అలానే పెరుగుతుంది. అటు దీనికి సంబంధించి విషమంగా ఉండటంతో వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. అక్కడ తగ్గని పక్షంలో ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గని వారు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియా బాధపడుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఇటు డయేరియా బాధితులకు సంబంధించి నివాసం ఉండే ప్రాంతంలో ఇప్పటికే పర్యటించిన వైద్య బృందం కానివ్వండి, నీటి తాలూకా సంబంధించిన నీటి శాఖ బృందం కానివ్వండి, మొత్తం మీద నీటి తాలూకా శాంపిల్స్ ఇప్పటికే దానికి సంబంధించిన నీటి తాలూకా శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. కానీ కలెక్ట్ చేసిన శాంపిల్స్ సంబంధించి రిపోర్టులు అయితే ఇప్పటి వరకు రాకపోవడం, అటు రాజేశ్వరిపేటకు సంబంధించిన నివాసితుల్లో ఈ రిపోర్టులు రాకపోవడం, దేనివల్ల ఈ కలుషిత నీటి వల్ల డయేరియా ప్రబలిందా లేదా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే ఉద్దేశం మీద వాళ్ళ ఆందోళన ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 2 కిలోమీటర్లు రాజేశ్వరిపేటకు సంబంధించి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు షాపులను అయితే అటు ఫుడ్ పాయిజన్ ద్వారా డయేరియా వచ్చిందని కొంతమంది చెప్తున్నప్పటికీ, ఇటు కలుషిత నీటి ద్వారానే డయేరియా వచ్చిందని ఇంకొంతమంది చెప్తున్నప్పటికీ ఆ చుట్టుపక్కల న్యూ రాజేశ్వరిపేటకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో సుదూర ప్రాంతాలకు సంబంధించి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన 2 కిలోమీటర్ల మేర మొత్తం అధికారులు అయితే ఫుడ్ కంట్రోల్ అధికారులు మాత్రం షాపులను అయితే మూయించడం జరిగింది. ఇప్పటికీ ఇంటింటికి కలుషిత నీటి ద్వారా డయేరియా వచ్చిందని చెప్తున్నారు కాబట్టి అటు ప్రతి ఇంటి
ఇంటికి వాటర్ క్యాన్స్ ను కూడా ఈ అధికార యంత్రాంగం వెంటనే స్పందించడంపై అటు వాటర్ క్యాన్స్ అయితే సరఫరా అయితే చేస్తున్నారు. ఈ అధికారులు ఇప్పటికే శానిటైజేషన్ కిట్లు కూడా ఎవరైతే డయేరియా బారిన పడి ఇప్పటికే న్యూ రాజేశ్వరిపేటకు సంబంధించిన నివాసితులు ఉన్నారో ఈ న్యూ రాజేశ్వరిపేటలో ఉన్న నివాసితులకి శానిటైజేషన్ కిట్లు కూడా ఇప్పటికే శానిటైజేషన్ అధికారులు అయితే సరఫరా చేయడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వాసుబాబు.